హెల్లో మామాస్. ఇది నా లక్ అనాలా? లేదా గ్లిచ్ అనాలా తెలియట్లేదు గానీ, ఏంటంటే రీసెంట్‌గానే మనకి గేమ్‌లోకి టాపప్ బోనస్ ఈవెంట్ అనేది వచ్చింది. వచ్చింది సరే, నాకు దాని గురించి పెద్ద ఐడియా లేదు. అండ్ ఆ రోజే నాకొక డ్రాప్ గూడా పడింది. రూ. 30 డ్రాప్. సరే అని 300 డైమండ్స్‌ది సో, రూ. 30 డ్రాప్ తీసేసాను నేను. తీసేసాను అండ్ దాని తర్వాత కూడా తీసేసాను. సో, ఇలా వీటిలో కూడా చేశాను. బట్ నాకైతే ఏమీ రాలేదు. సరే వదిలేసా. అండ్ నా దగ్గర ఇంకా స్టిల్ 111 డైమండ్స్ అయితే రిమైనింగ్ ఉన్నాయి. సరే వాటిని ఉంచుకుందాము. నెక్స్ట్ ఒబిటోది ఏమైనా వస్తే అప్పుడు కూడా ఒక 45 డైమండ్స్ స్పిన్ చేద్దామని నేను ఉంచుకున్నా. దాని తర్వాత ఆ ఈవినింగ్ నేను అప్పుడు చెక్ చేయలేదు. దాని తర్వాత ఈవినింగ్ నాకు నార్మల్ మెంబర్షిప్ వెళ్ళాను. అయితే నార్మల్‌గా టాపప్ ఇయన్నీ ఉంటేనే కదా రివార్డ్స్ వస్తాయని నేను జస్ట్ అలా అలా స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు టాపప్ ఈవెంట్ దగ్గర పాపప్ అవుతుంది. ఏంటి పాపప్ అవుతుందని నార్మల్‌గా చూస్తే నాకు ఈ ఫస్ట్ క్రియేట్ ఇంకా ఇమోట్ క్లెయిమ్ చేసుకోమని వస్తుంది. నాకు అర్థం కాల. అదేంటి నేను టాపప్ చేయకుండానే క్లెయిమ్ చేసుకొని వస్తుంది ఏంటి? ఎందుకంటే డ్రాపులు తీసినా, నువ్వు లెవెలప్ ప్యాకేజెస్ తీసినా నీకు టాపప్ ఈవెంట్ అది సెపరేట్. ఇప్పుడు టాపప్ బోనస్ అంటే నువ్వు డ్రాపుల్లో తీసిన డైమండ్స్ అండ్ లెవెల్ ప్యాకేజీలో తీసిన డైమండ్స్ ఏమో దీంట్లో యాడ్ అవ్వవు. నువ్వు డైరెక్ట్ టాపప్ చేస్తే ఇవన్నీ యాడ్ అవుతుంటాయి. లైక్ చెప్తాను, ఈ డైరెక్ట్ టాపప్ ఏదైతే ఉంటుందో నువ్వు దీంట్లో టాపప్ చేస్తేనే నీకు డైరెక్ట్ యాడ్ అవుతూ ఉంటాయి. అయితే నేనేం చేయకుండా నాకు ఎలా యాడ్ అయినాయో నాకు అర్థం కాదు. అండ్ నాకు ఇలా ఇమోట్ వచ్చేసి క్రియేట్లో నాకు 40 డైమండ్స్ వచ్చాయి. దెబ్బకి నాది 151 డైమండ్స్ వెళ్ళిపోయినాయి. 111 నుంచి 151కి వెళ్ళిపోయినాయి. నేను అది గ్లిచ్ అనుకోలేకపోతున్నాను, లేదా అది ఏం నాకు అర్థం కాల. మేబీ నా లక్ ఏమో అనుకున్నా వదిలేసాను. సరే, దాని తర్వాత ఇది మ్యాటర్. దాని తర్వాత నాకు డౌట్ వచ్చింది. ఒకవేళ కనుక ఇంకా అంటే అప్పటికి 300 డైమండ్స్ నాకు ఫిల్ అయిపోయింది. ఇంకో 200 డైమండ్స్ నేను టాప్అప్ చేయాలి, ఆర్ ఏదైనా డ్రాప్ పడితే తీయాలి, ఆర్ లెవెల్ ప్యాకేజెస్లో తీసిన కౌంట్ అవుతాయేమో చూద్దాము. టాప్అప్ చేయకుండా డ్రాప్ కానీ లెవెల్ ప్యాకేజెస్లో కానీ వచ్చిన డైమండ్స్ని చూద్దాము. అప్పుడు కౌంట్ అయితే మనకి ఇంకో 2 క్రేట్స్ వస్తాయి. ఆ క్రేట్స్లో మనకి ఇంకా డైమండ్స్ వస్తే మనకి లక్కే కదా అనుకున్నా. అయితే ఏం చేసా, డ్రాప్ అనేది రీసెంట్గానే పడింది రూ. 30. సో మళ్ళీ ఇప్పుడు అప్పుడే పడదు. సో నేను లెవెలప్ ప్యాకేజెస్ అయితే తీయాల. సో లెవెలప్ ప్యాకేజెస్లోంచి నేను రూ. 50తో 200 డైమండ్స్ని పర్చేస్ చేద్దాము. ఒకవేళ వస్తే ఇంకో 2 క్రేట్స్ వస్తే, లేదా ఓన్లీ ఏం రావు. సో అర్థమైపోద్ది ఇది గ్లిచ్చా లేదా ఏంటా అని అనుకున్నా. అయితే నేను అలాగే పర్చేస్ చేశాను. ఈరోజు పర్చేస్ చేశాను. మళ్ళీ టాప్అప్ అవుతుంది. చూస్తే మళ్ళీ 2 క్రేట్స్ వచ్చేసాయి. ఈసారి ఆ 2 క్రేట్స్లో నాకు 90 డైమండ్స్ వచ్చాయి. నేనైతే షాక్లో ఉన్నా గైస్. అంటే ఎలా అది ఇంకా నేను నా లక్ అనే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను రీసెంట్గానే మనకి లైక్ కూడా వచ్చేసి కూడా ఫ్రీ. దాని తర్వాత ఇమోట్ ఈ పాపప్ దాంట్లో ఇమోట్స్ కూడా వచ్చేసాయి. నాకైతే అర్థం కావట్లేదు ఇది ఒక లక్ అని అనుకోవాలా లేదా ఏమనుకోవాలా. సో ఇంకా అలా అయితే టోటల్ ఇప్పుడు 442 డైమండ్స్కి అయితే వచ్చేసాను ఈ 90 డైమండ్స్తో. సో ఇది ఒకసారి చూడండి. అంటే మ్యాక్సిమం యూట్యూబర్స్లో అయితే అందరూ టాప్అప్ చేస్తాం వల్లే వాళ్ళకైతే వీటిలో రివార్డ్స్ అయితే వచ్చాయి. నేను ఆల్రెడీ చెక్ చేశాను. నాకు ఒక డౌట్ వచ్చి నార్మల్ డ్రాప్స్ తీస్తే నేనేమో కూడా కౌంట్ అవుతుందేమో అనుకుంటే లేదు, అందరూ చాలామంది టాప్అప్ చేసే దీన్ని తీసుకుంటున్నారు. సో బట్ మరి నాకెలా ఈ డ్రాపుల్లో వచ్చిందో నాకు తెలియట్లేదు. మేబీ ఇది నా లక్ అయినా అయి ఉండాలి, లేదా ఇది అందరికీ వర్క్ అవుతుందేమో. మేబీ రూ. 30 డ్రాప్స్ ఆర్ ఎవరైనా డ్రాప్స్ పడితే మీరు తీయాలని ఇంట్రెస్ట్తో ఉంటే కనుక మీరు ట్రై చేయండి. బట్ ఇది నాట్ కంపల్సరీ. అది వర్క్ అవుతుందో లేదో నాకైతే వర్క్ అయింది. అందరికి వర్క్ అయిద్దని నేను చెప్పలేను. బికాజ్ నేను ఒక కన్ఫ్యూజన్లో ఉన్నా. ఇది గ్లిచ్ అనాలో లేదా ఏమనాలో కూడా నాకు తెలియట్లేదు. సో ఇంకా ఇలా అయితే మనకి ఈజీగా టాప్అప్ చేయకుండా అయితే మనకి డైమండ్స్ వచ్చాయి, ఈమోట్ వచ్చింది. జస్ట్ డ్రాపులు ఇంకా లెవెల్ ప్యాకేజెస్ తీస్తేనే. ఇంకోటి మామ, ఇది నేను కరెక్ట్గా లెవెల్ ప్యాకేజెస్ తీసేటప్పుడు మళ్ళీ నేను రికార్డింగ్ అయితే చేశాను అనమాట. ఆ రికార్డింగ్ క్లిప్ స్టోరేజ్ ఎక్కువైపోయి అది ఆ, ఏమంటారు రికార్డ్ అవ్వాలి. అది స్టోరేజ్ ఎక్కువైపోయి అయితే రికార్డ్ అయితే అవ్వలేదు. సో ఇంకా అది మళ్ళీ నేను వెతికాను బట్ పెట్టలేకపోయాను. సో అందుకని మళ్ళీ ఇది రికార్డ్ చేస్తున్నాను. సో అందుకని ఆల్రెడీ క్లెయిమ్డ్ అయి ఉన్నాయి. లేదంటే సెకండ్ అయితే నేను కరెక్ట్గా చూపించాను. లైక్ లెవెలప్ పాస్లో దాంట్లోకి వెళ్ళి అది బై చేసిన తర్వాత యాడ్ అయినాయో లేదో చూపించాను. బట్ ఆ క్లిప్ అనేది అయితే స్టోరేజ్ ఎక్కువ అవడం వల్ల రికార్డ్ అవ్వలేదు. సో ఇది నేను క్లెయిమ్ చేసిన తర్వాత ఇదైతే చెప్తున్నాను. సో ఇది అనమాట మనకి ఏ టాప్అప్ చేయకుండా నేను నాకైతే ఇమోట్ వచ్చేసింది అండ్ డైమండ్స్ కూడా వచ్చేసాయి. సో ఇది మామాస్ ఇంకా ఇప్పటికైతే ఈ వీడియో. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ మామాస్.